ఛానల్లోకి స్వాగతం. 2024 మే నెల రాశి ఫలితాలు మేషరాశి వారికి కనుక చూసినట్లయితే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నా కానీ ఈ వ్యక్తి వల్ల మాత్రం మీకు ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి విషయం గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అనే వివరాలు తెలుసుకుందాం. భూమండలంలో మేషరాశి వారు ఎక్కడున్నా సరే వీడియోను ఖచ్చితంగా చూడండి. అయితే మేషరాశి వారికి మే నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఏ వ్యక్తి వల్ల వారికి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో పైకి రాగలుగుతారు. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవటం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం. ఎందుకంటే వీరికి కోపం చాలా తొందరగా వస్తుంది. కోపం తగ్గటం కూడా చాలా కష్టమనే చెప్పుకోవాలి. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తాయి. మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. కానీ వీరి యొక్క స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే మాత్రం పనిని మధ్యలోనే వదిలేస్తారు. పూర్తి స్వేచ్ఛను వీరికి ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా కానీ చాలా సులభంగా పూర్తి చేస్తారు. మే నెలలో కొన్ని రోజుల సమయం అనేది గడిచిపోయింది కాబట్టి మిగిలిన రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను అంటే అర్ధభాగం నుండి వీరి యొక్క గోచార ఫలితాలను చూసినట్లయితే కనుక మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులు తొలగిపోతాయి. అలాగే వ్యాపార భాగస్వాములతో మీకున్న విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. వినియోగదారులను ఆకట్టుకునే మార్పులను చేస్తారు. అధికంగా నష్టాలు అనేవి ఉండవు, అధికంగా లాభాలు అనేవి ఉండకుండా మిశ్రమంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి అర్హత ఉండి ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారికి ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తులతో మీకున్న విభేదాలైతే పరిష్కారం కాబోతున్నాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయనే చెప్పుకోవాలి. అలాగే మేషరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క జీవితంలో ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ మీరు ఆశించినంత ప్యాకేజ్ రాకపోవచ్చు. కానీ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే విజయ పదంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. ఇక ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తుల వల్ల మీరు అనవసరమైన గొడవలకు వెళ్లటం లాంటివి చేయకూడదు. అంటే కొత్తగా పరిచయమైన వ్యక్తులు వారి యొక్క పర్సనల్ విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరత్రా ఏ వ్యవహారాల దృష్ట్యా మీరు వారికి సపోర్ట్ గా నిలబడి కొన్ని గొడవలను తెచ్చుకోవటం వల్ల మీ ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా పరిచయమైన వ్యక్తులకి సంబంధించినటువంటి ఏ వ్యవహారంలో అయినా మీరు తలదూర్చకండి. అంటే వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి, కానీ వారికి సపోర్ట్ చేస్తూ ఇతరులతో గొడవలు పెట్టుకోవటం మాత్రం మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మేషరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మే నెలలో ఇటువంటి గడ్డు పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ అనుకోని కొన్ని ఖర్చులు కూడా వచ్చి పడతాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం మేషరాశి వారికి చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారికి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్న వారు మాత్రం మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మేషరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఎప్పుడు కూడా శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకి బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. అలాగే ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే జీవితంలో మంచి ఆరోగ్యం, శ్రేయస్సు మీకు లభిస్తుంది. ఎరుపు రంగు రుమాలను ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారికి మే నెలలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.